साथियों, कांग्रेस पूरे देश में लगातार हार रही है और गुस्से में वो इसका बदला वो भारत को बदनाम करके ले रही है। నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపోసర వెంకటేష్. ఏఐ సమ్మిట్ 2026 80 దేశాలు వచ్చినాయి. ప్రపంచంలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేసినా నన్ను బదలాం చేస్తూ ఉన్నారు అని చెప్పి నరేంద్ర మోడీ ఇప్పుడు గంట కింద ఒక వీడియో అప్లోడ్ చేసి ఆయన ఇజ్రాయిల్లో పోయి అవార్డు తీసుకొని ఆ అవార్డులో ఎంత అవమానం అయింది అంటే, ఒక దేశ ప్రజలు ఏమనుకున్నా సరే అవతల దేశాలకు వెళ్ళి అవార్డులు వస్తే ఈ దేశ ప్రజలు కడుపు నింతుందని అనుకుంటారు వీళ్ళు. అంటే ఏదో ఒక రకంగా విదేశాలలో మెచ్చుకున్నట్టు చేస్తే మెచ్చుకోలే కాదు, ఇజ్జత్ పోయింది. ప్రతిపక్షాలు అంతా వెళ్ళిపోయినాయి బయటికి. ఏం చేయాలో అర్థమవుతలేదు, ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు. ఇజ్రాయిల్ ఏమో ఫాదరు, ఇండియన్ ఏమో మదర్ అని చెప్పిండు. అయితే ఇవన్నీ పక్కకు పెడితే ఈ ఏఐ సమ్మిట్లో వెనుక దాగి ఉన్నటువంటి ఘోరాలు భారతదేశానికి స్వాతంత్రం తర్వాత వచ్చినటువంటి ఐఐటీలు కానీ ఐఐఎంలు కానీ ఎడ్యుకేషన్ వ్యవస్థలు ప్రాజెక్టులు కానీ ఈ దేశం అభివృద్ధి కోసం జరిగినటువంటి విధానాలు ఒక్క దిక్కుంటే, ఈ పనికిరాని చెత్త నాయకులు ఎంత చెత్త అంటే వీళ్ళను అసలు తరమాల వీళ్ళ దేశం నుంచి. అంత డేంజరస్ పాలన వీళ్ళదు. ఏం లేదు, పచ్చి బట్టెవాజి మాటలు మీడియాని ఎంబడి పెట్టుకున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. ఇలా ఉత్తరప్రదేశ్లో గల్గోటే యూనివర్సిటీ ఎవరిది అంటే యోగి ఆదిత్యనాథ్ చుట్టాలది. అది వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నరేంద్ర మోడీ ఎట్లయితే అదానీ అంబానీలను పెంచి పోషిస్తున్నాడో యోగి ఆదిత్యనాథ్ అనే తోడు కూడా మొత్తము గల్గోటే యూనివర్సిటీ లాంటి చాలా మందిని కొంతమందిని పెట్టుకొని డబ్బులు అడ్డగోలిగా విడుదల చేస్తూ ₹1 కట్టి 900 ఉండబోతున్నాడు. ఈ దేశ బడ్జెట్ నుంచి ₹1 కట్టి 900 ఎత్తుకపోయి పోనీ అభివృద్ధి అన్న చేస్తున్నారంటే అభివృద్ధి లేదు. ఉత్తరప్రదేశ్లో అంతా మన రాష్ట్రం మీద పడి బతుకుతారు. మనం ₹1 కడితే మనకు 40 పైసలు కూడా వస్తలేవు. ఇంత అర్థం లేని పాలన చేస్తున్నట్టు నరేంద్ర మోడీ. ఈ యోగి ఆదిత్యనాథ్ యొక్క డ్రామాలు ఏంటంటే, గల్గోటే యూనివర్సిటీ అనేది వాళ్ళు యూనివర్సిటీ పెట్టుకున్నాడు. ఆ యూనివర్సిటీలో ఏదైనా ఒక యూనివర్సిటీ కొత్తగా ఏదైనా కనిపెడితే ఇన్నోవేషన్ ఉంటుంది కదా, ఇన్నోవేషన్ చేసి రైతులకు కానీ డాక్టర్లకు కానీ లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి కంప్యూటర్ వ్యవస్థకు కానీ ఎవరికైనా చేనేతలకు కానీ వృత్తులకు కానీ ఒక విద్యార్థులు కొత్తగా ఇన్నోవేట్ చేస్తే ప్రోత్సాహకాలు ఇచ్చారు. ఎవరు? యోగి ఆదిత్యనాథ్ పెట్టిండు ఈ గల్గోటే యూనివర్సిటీ. అయితే మేము కొత్తగానే కనిపెట్టినామని చెప్పి నేను ఇప్పుడు రాస్తే 2297 కనిపెట్టినామని అప్లై చేసుకున్నది. అంటే 2297 అంటే ఆల్మోస్ట్ 2300 సార్లు అప్లై చేసింది మేము ఇవి కనిపెట్టినామని. ఇది ఎంత చెత్త యూనివర్సిటీ అంటే, కానీ ఆ 2997లో వాళ్ళు కనిపెట్టింది ఒకటి, చేసింది ఒకటి నిజం. పచ్చి అబద్ధాలు. మరి ఎందుకు ఇది చెప్తా ఉన్నానంటే, ఒక్కసారి ఏదైనా కనిపెడితే ఇన్నోవేషన్ చేస్తే ఒక్కసారి చేస్తే దానికి ఒక ₹2 లక్షల ఏం చేయాలంటే ప్రోత్సాహకాలు కల్పించండి యోగి ఆదిత్యనాథ్. నువ్వు ఎన్నిసార్లు అప్లై చేసుకో, 1600 పెట్టి అప్లై చేస్తే 2 లక్షలు ఒకటి కనిపెట్టిందంటే గిఫ్ట్. అలా అప్లై చేసుకున్నారు, గిఫ్ట్ పట్టిరు. అప్లై చేయి, గిఫ్ట్ కొట్టు, 2 లక్షలు కొట్టు. ఇట్లా ఒకటి కాదు, ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో కానీ వాళ్ళు చేస్తే వాళ్ళ చరిత్ర సునీల్ గల్గోటియా, ఆయన కొడుకు ధ్రువ్ గల్గోటియా, వీళ్ళు యూనివర్సిటీకి చైర్మన్లు అయితే వీళ్ళు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తులు. వీళ్ళు అసలు ఎంత డేంజరస్ పాలన వీళ్ళదంటే, ఈ దేశంలో వీళ్ళకి ర్యాంకింగ్లు ఎట్లా వచ్చినాయో తెలియదు. 55 మెడికల్ ర్యాంకింగ్లు వచ్చినాయి వీళ్ళకు. అంటే ఓవరాల్గా గల్గోటి అనేటువంటి యూనివర్సిటీ కుక్కను కొనుక్కొచ్చి మార్కెట్లో 80 దేశాలను పిలిపించి అక్కడ వాళ్ళందరి ముందల ఇన్నోవేషన్ చేసిన మేమే మా యూనివర్సిటీ తీసుకొచ్చి తయారు చేసినామని చెప్పి వీళ్ళ దగ్గరికి వచ్చి అంటే భారతదేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల యొక్క చెత్త రికార్డును ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి ఈ చెత్త నాయకులు. వీళ్ళు పదవిలో ఉన్నందుకు మన సిగ్గు పోతుంది. వీళ్ళ గౌరవించాలి, కానీ వీళ్ళు మామూలు వ్యక్తులు ఏం కారు. ఎంత డేంజరస్ పాలన చేస్తూ ఉన్నారంటే, వీళ్ళు ఒక ప్రధానమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల సొమ్ము ఆ యూనివర్సిటీకి, అంటే వీళ్ళకి స్కిల్ లేవు. మేను మోడీకి చదువుకోలే, ఈ యోగి ఆదిత్యనాథ్ బట్టలు కట్టుకొని తిరిగిండు, అంతే బట్టలు కట్టుకొని తిరిగిండు. అంటే ఇలాంటి వ్యక్తులు ప్రజల్లో దేశం మీద భక్తి ఉన్నట్టు ఒకటి క్రియేట్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీల ప్రజల సొమ్మంతా మింగుతూ యూనివర్సిటీలు డూప్లికేట్ యూనివర్సిటీలను క్రియేట్ చేసి విద్యార్థుల స్కిల్ లేకుండా, ఇక్కడ కూడా వచ్చింది మల్లారెడ్డి యూనివర్సిటీ ఒకటి వచ్చింది, పల్లరాజేశ్వర రెడ్డి ఒకటి, అనేకమైన ప్రైవేట్ యూనివర్సిటీలు తెచ్చి ప్రజలకు విద్యను దూరం చేస్తూ నాశనం చేసినటువంటి వ్యవస్థను పెంపొందించినటువంటి నరేంద్ర మోడీ ప్రపంచ దేశం ముందు భారత్ను విద్య తీస్తూ ఉన్నాడు. ఏడిపోయినా తెలివి లేక మాట్లాడలేక ఏ పని చేసినా అంతే ఉందంటే, అసలు నిజంగా ఈ యొక్క మత పిచ్చితోనే ఈ పిచ్చోళ్ళను నాయకులు చేసి ఈ దేశాన్ని సర్వనాశనం చేసే స్థాయికి వచ్చేసినాం మనం. ఎంత ఈ గల్గోటే యూనివర్సిటీ చరిత్ర అంటే ఒకటి కాదు.
ఇజ్రాయిల్లో పోయి అట్లా పరువు తీసిండు, ఇజ్రాయిల్లో పోయి అట్లా మాట్లాడే. ఈ ఏఐ సమ్మిట్ పెట్టి ప్రపంచ దేశాల ముందు ఇజ్జత్ తీసే మోని ఏమైనా ఒరగబెట్టినా అంటే దొంగ యూనివర్సిటీలో పెట్టి పోషిస్తున్నాడు, పెంపొందిస్తున్నాడు. ఈ యోగి ఆదిత్యనాథ్ యొక్క చుట్టాలకు అంటే తమ బంధుత్వాలకు తనకు తెలిసిన వాళ్ళకు ఏ విధంగా వీళ్ళు దోచిపెడుతున్నారు అనేది ఇది ఒక నిదర్శనం. ఈ యూనివర్సిటీ బయటపడదు కాబట్టి ఇది తెలిసింది, ఇంకా చాలా ఉన్నాయి. దీనికోసం మోడీ ఏం మాట్లాడుతారో మీరు చూడండి. आर्टिफिशियल इंटेलिजेंस इसमें दुनिया के अनेक देशों के प्रधानमंत्री, अनेक देशों के राष्ट्रपति, अनेक देशों के मंत्री उस कार्यक्रम में आए थे. दुनिया की बड़ी बड़ी कंपनियां, उन कंपनियों के అవునా రాష్ట్రపతులు వచ్చారు, మంత్రులు వచ్చారు, అందరు వచ్చారు. ఎట్లొచ్చారు? ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము కడితే పిలిపించి ఏం చెప్తారు? పిల్లలకు చదువు చెప్పుర్రాయా, పిల్లలకు చదువు చెప్పుర్రి, యూనివర్సిటీలకు ఫండ్ ఇవ్వండి, యూనివర్సిటీలను పర్ఫెక్ట్ చేయండి, దేశాన్ని గట్టిగా చేయమంటే విదేశాలకు వెళ్ళి ఈ దేశంలో ఉన్న ప్రజల సొమ్మంతా ఉండబోయి ఆడ పెడితే అలా పిలిచి ఇజ్జత్ తీస్తుంది. మళ్ళీ ఈయన మీటింగ్లు పెట్టిండి, ఇలా మీటింగ్ పెట్టి చెప్తున్నాడు. చూడు ఏం చెప్తున్నాడు. वो भी एक छत के नीचे इकट्ठे हुए थे. सबने भारत की खुले मन से प्रशंसा की. मैं जरा राजस्थान के मेरे भाई बहनों से पूछना चाहता हूं, जब दुनिया के इतने सारे लोग भारत की प्रशंसा करते हैं, ये सुनकर के आपको गर्व होता है कि नहीं होता है? వాళ్ళకు బుద్ధి లేదు, నీకు లేదు. ఏం చేసినావనే, ఏం కనిపెట్టినావని, నువ్వు ఏం చేసినావని గర్వ అయింది భారతదేశానికి? గర్వ హోతాహే నై హోతాహే? ఏం చేసినావు అంటున్నా. నీవు 10 ఏళ్లలో నీ విద్యార్థులను ఇన్నోవేషన్ తయారు చేసిరా. గల్గోటే యూనివర్సిటీ 2297 సార్లు అబద్ధాలు చెప్పింది, నేషనల్ యొక్క యూజీసీని మోసం చేసింది, విద్యార్థులు ఏం చేయకుండానే చేసినామని చూపించింది. అంటే భారతదేశంలో విద్యా వ్యవస్థను ఎట్లా నాశనం చేసినావో నీ తోపతాసిన పాలన చూసుకో. అంటే ఆ విదేశాలకి అందరూ మందలు వస్తే గర్వం అవుతుందా మనకు? విదేశాలకు భారత్ యొక్క పవర్ ఏం చెప్పినావా అన్న? నీకా ఇంగ్లీష్ రాదు, నీ యోగికి రాదు, ఒకటి తెలివైన వాళ్ళు లేడు, దోపిడి దొంగలు లేక తయారయ్యారు. యూనివర్సిటీలో స్కిల్ లేదు, స్కిల్ నీకు ఏంది లేదు. ఈ దేశంలో లూటీ చేసి పుచ్చిపోయిన దేశాన్ని పురుగులు పట్టిన దేశంగా తయారు చేసారు. మరి ఏం మిగిలిందంటే కులం, మతం. ఇప్పుడు ఏమన్నా అంటే హిందువుల మాట్లాడతావా? మేము హిందువులం, మనం బంధువులం అని చెప్పి కొట్లాడుకునే కాడికి వచ్చింది. 100 సంవత్సరాలు భారతదేశానికి వెనుక తీసుకుపోయినటువంటి ఈయన ప్రపంచ దేశాలు వచ్చినాయంట, మనకు గర్వం అవుతుందంట. ఇది ఈయన చెప్పేది. होता है कि नहीं होता है? आपको अभिमान होता है कि नहीं होता है? आपका माथा ऊंचा हुआ या नहीं हुआ? నీ పాడైపోయినా ఈయన తెలివి గిట్ల తెల్లారింది. ఏంది అది? ఏమన్నా తెలివా? ఏమన్నా సైన్సా? ఏమన్నా నాలెడ్జా? ఏమన్నా రాజ్యాంగమా? ఏమన్నా బుద్ధ్యా? ఏమన్నా జ్ఞానం పాడైందా? హోతా నై హోతా, గర్వ హోతా నై హోతా అంటే హోతాయ్. ఈయన పాఠాలు చెప్తాడు, ఈయన పరీక్షపై చర్చ పెడతాడు, ఈయన మనకి బాతు పెడతాడు. ఈయన ఏం తెలుసా నీకు? ఏడు చదివినావు నువ్వు? నేను నా ఆంటీ కూడా పెట్టినా, మా అమ్మకే ఉట్టలేదు అంటావు. నేను చిన్నప్పుడు మొత్తం అడక్క తిని భిక్ష మాంకే ఖాయతా అంటావు. మా పాఠశాల నైగాయతా అంటావు. మళ్ళీ దొంగ సర్టిఫికెట్లు తీసుకొచ్చి చూపిస్తాడు అమిత్ షా. మీరే పెద్ద దొంగలు, మీరు ఈ దేశాన్ని ఏం వెళ్తారు? మీకు అగ్వ దొరికింది ఏంటంటే అటు క్రిస్టియన్, ఇక్కడ ముస్లిం. వాళ్ళ మీద చెప్పి భాయ్ ఆర్ బహనో, పాకిస్తాన్నే, బంగ్లాదేశ్నే, నేపాల్నే, రాహుల్ గాంధీనే, ముస్లిమే, క్రైస్తవే, మీ గత్తరలేవా? మీరు ఎక్కడ ఒక్క బీజేపీ అనేది, బీజేపీలో ఎవడు ఉండడు. ఇక విద్యార్థులకు అర్థమవుతుంది. ఇంకా ఎవడన్నా చదువురాని సిగ్గుదాపినోడు ఉన్నా రాని ఏం చేయాలని అర్థం కాక పీకేసుకొని పోతారు. ఏవిఎం ఛానల్ చూసినట్టే అటు పోయినట్టే. ఇంకా కొంతమంది అక్కడక్కడ ఉన్నారు మూర్ఖులు. ఏం చేసినావు నువ్వు? ఈ దేశంలో యూనివర్సిటీల పరిస్థితి ఏంటంటే 2297 సార్లు మేము కనిపెట్టినమని ఈ దేశ ప్రజలను మోసం చేసినటువంటి లుచ్చా యూనివర్సిటీ గల్గోటే యూనివర్సిటీ. దానికి పెద్ద మంచి ఎవడంటే ఈ యోగి ఆదిత్యనాథ్ అని తోడు. ఇలాంటి బద్దుమాసి కొంపలీలంతా ఆదాయ అమ్మిలను ఈయన పోషిస్తే గల్గోటి కానీ ఆడి పోషించిండు. వీళ్ళిద్దరు కలిసి దేశాన్ని నాశనం చేసుకుంటా, విద్యార్థుల యొక్క భవిష్యత్తును దేశాన్ని ఆగం చేసుకుంటా, సిగ్గు లేకుండా పేపర్ల ప్రకటన ఇచ్చుకుంటా, టీవీ ఛానల్ కొనుక్కొని చిల్లరగాలను పెంచి పోయించి మత పిచ్చి లేపుకుంటా దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇంకా ఏందో ఈయన మాట్లాడుతున్నాడు. ఓతా హై నై ఓతా హై చెప్పి आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ? हुआ साथियों,
ఇంతే. आपको गर्व हुआ, ఏం లేదు ఆ స్పీచ్లా. लेकिन हताशा, కాంగ్రెస్ ఓడిపోతుంది కాబట్టి చాలా నిరాశలో ఉంది కాబట్టి పెడుతున్నట్టు. ఈయననేమో సుఖమైన పని చేసిండు. నేనేమంటున్నానంటే నువ్వు గెలిచేది ఈవీఎంలతోటి ప్రజల మోసం చేసి, నువ్వు రేపు బ్యాలెట్ పెడితే నువ్వు గల్లంత కాదు, ఉండనే ఉండవు. నీకేం తెలివి లేదని ప్రజలకు అర్థమైపోయింది. పేపర్లు కొంటివి, టీవీలు కొంటివి, దేశ సంపద నాశనం చేస్తే ఆదాని అంబానీలు పెంచి పోషిస్తేవి. ఈ దేశంలో ప్రాజెక్టులు లేవు, యూనివర్సిటీ లేవు, చదువు లేదు. దొరికిందల్లా దోషిర్రు. ఉత్తరప్రదేశ్ డబ్బులన్నీ ఉండబోయి ఉత్తరప్రదేశ్లో పోసిండు. ఆ ఉత్తరప్రదేశ్ దొరికినాయని దాచుకుంటారు. ఇది మీ పరిస్థితి. दुनिया भर के मेहमानों के सामने कांग्रेस ने देश को बदनाम करने की कोशिश की. మీకు బుద్ధి అసలు నిజంగా ఇదే. దేశ కాంగ్రెస్ బదనాం చేసి కోशिश చేసిందట. నువ్వేమో పెద్ద ఉద్ధరించి కడుగుతున్నావు, అద్దం వల్లే కడుగుతున్నావు, దేశాన్ని నాశనం చేసి కూర్చున్నావు. నీకు ఎట్లా, నీకు తెలివి ఎట్లొస్తుంది అసలు? ఎక్కడికి వెళ్ళి వచ్చింది నీకు? నువ్వు చదువుకోకనే పోతివి. లేపినవి పిచ్చి, మత పిచ్చి అల్లాలరు, గోద్రా అల్లాలరు, ఆ అల్లాలరు, ఈ అల్లాలరు. ఆ బిల్కిస్ బ్యారన్లో కేసులో 14 మంది పసిపిల్లను ఇంటిలారని చంపిన వాళ్ళని తీసుకు బయటకు తెచ్చిండు. హత్యలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన బయటకు తెచ్చిండు. నువ్వు చేయని ద్రోహం లేదు ఈ దేశంలో. నాశనం 4 తెలుగు చేసి కూర్చున్నావు. నీ అందము ఏఐ సమ్మిట్తో నీ యూనివర్సిటీలు, నీ తెలివితేటలన్నీ అన్నిటికన్నా నెంబర్ 1 యూనివర్సిటీ గల్గోటియా తెలివితేటలు ప్రపంచానికి మీ అందబక్కలో మూతులలో పెట్టి నూకురి, గడ్డి పెట్టి, అడ్డమైన గడ్డిని అడ్డగాడిదిలా నోట్లో పెట్టి మీ పాడైపోను. ఆ కాంగ్రెస్ మీద అంటుందంట, కాంగ్రెస్ ఏడుస్తుందని. మొత్తము తట్టబుట్ట దాచుకొని తుడుచుకుపోయి మొత్తం జైల్లో సత్యం ముందు ఎవడెవడైతే ఉన్నాడో మొత్తం జైలు చిప్పకూడే నరక. మీరు మామూలు కాదు. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని నాశనం చేసిరు. 100 సంవత్సరాల ముందర వెనక్కి తీసుకొచ్చేది దేశాన్ని. మత పిచ్చితో కొట్టుక సస్తాటి చేసిరు. అందరు రుచి మరిగిరు. అదే నరేంద్ర మోడీ ఛాయ్ వాళ్ళ ఛాయ్ అమ్మింది లేదు, లోటపిస్తలేదు ఆడ అనుకుంటే అందరు రుచి మరిగిరు. ఈ మతం పిచ్చి లేపితే ఇదేందో బాగుందిరా అనుకుంటారు అందరు ఊర్లలో. ఏమన్నంటే నిన్న ఎల్బీ నగర్లో ఏమో వెళ్ళి అయిందంట, కారు మీద బొమ్మ ఉందంట, ఏమో అడ్డం తిరిగిందంట, ఉరికొచ్చిరు అందరు. ఇదే పిచ్చిగా. ఇది మంచి అంటే అల్క పని ఏంటంటే మత పిచ్చి. చదువు లేదు, సంధ్య లేదు, ఓ కనిపెట్టి లేదు, ఇన్వెంట్ లేదు, ప్రపంచ యూనిట్ లేదు, పోలీసులకు విలువ లేదు, ఎగబడతారు మీదికి. ఇది ఈయన పాలన మొత్తము. చిత్తు ఈ మత పిచ్చి ఉన్నటువంటి పార్టీలు ఈ దేశాన్ని నాశనం చేయడమే. ప్రజలకు అర్థం కాకపోతే ఎవరెవరైతే దాంతోనే అల్కగా బతకాలనుకుంటారో అది ఎంచుకుంటారు. వాళ్ళని కూకటి వేలతో పీకేయాల్సిన బాధ్యత మీదే. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.